ఎండాకాలంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ రోనికారు తెలిపోయిందమ్మా. ఇంకా పగిలినాయా? అయినా కానీ ఈ నెలాఖరు దాకా ఎండలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోండి. మండే ఎండాకాలం మీరు బయటికి వెళ్తే జర పైలం, మండే ఎండాకాలం మీరు బయటికి వెళ్తే జర పైలం. ఆ సూర్యుడి ప్రతాపం అయ్యో గొంతులెండే దుపతాపం, ఆ సూర్యుడి ప్రతాపం అయ్యో గొంతులెండే దుపతాపం. దగదగ ఎండ మెరవక ముందే గబగబ పనులు చేసుకోవాలి, చల్లగున్నప్పుడే ఇల్లు చేరాలి, ఎండ వేడి నుండి కాపాడుకోవాలి. మండే ఎండాకాలం మీరు బయటికి వెళ్తే జర పైలం, ఆ సూర్యుడి ప్రతాపం అయ్యో గొంతులెండే దుపతాపం. పనులకు వెళ్ళేటి ఉపాధి కూలీలు సరి అయిన జాగ్రత్తలు పాటించాలి, సరి అయిన జాగ్రత్తలు పాటించాలి, సరి అయిన జాగ్రత్తలు పాటించాలి. ఎండ వేడి గాలి ముఖము చేరకుండా విసిగించుకోకుండా ముసుగు ధరించాలి, విసిగించుకోకుండా ముసుగు ధరించాలి, విసిగించుకోకుండా ముసుగు ధరించాలి. ఒంతారిపోకుండా కొద్ది కొద్దిగా తరచుగా నీళ్లను తాగుతుండాలి, ఒంతారిపోకుండా కొద్ది కొద్దిగా తరచుగా నీళ్లను తాగుతుండాలి, ఒంతారిపోకుండా కొద్ది కొద్దిగా తరచుగా నీళ్లను తాగుతుండాలి, ఒంతారిపోకుండా కొద్ది కొద్దిగా తరచుగా నీళ్లను తాగుతుండాలి. అలసిపోయి నువ్వు సొమ్మసిల్లినప్పుడు నిమ్మరసము నీళ్లు తాగించవలెనన్న. మండే ఎండాకాలం మీరు బయటికి వెళ్తే జర పైలం, ఆ సూర్యుడి ప్రతాపం అయ్యో గొంతులెండే దుపతాపం. దగదగ ఎండ మెరవక ముందే గబగబ పనులు చేసుకోవాలి, ఎండ మెరవక ముందే గబగబ పనులు చేసుకోవాలి. చల్లగున్నప్పుడే ఇల్లు చేరాలి, ఎండ వేడి నుండి కాపాడుకోవాలి. మండే ఎండాకాలం మీరు బయటికి వెళ్తే జర పైలం, ఆ సూర్యుడి ప్రతాపం అయ్యో గొంతులెండే దుపతాపం, ఆ సూర్యుడి